చూచున్నారు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ముష్కరులారా అంటే ఏంటండి? ముష్కరులారా అంటే ఏంటి? పొగుడుతున్నాడు దేవుడు, తిడుతున్నాడా? ముష్కరులారా అనే పదానికి తలబిరుసుతో ఉన్నవారా ఎలా అట? తలబిరుసుతో ఉన్నవారా, తల పొగరుతో ఉన్నవారలారా, అహంకారంతో గర్వంతో ఉన్నవారలారా ఏం చేయమన్నాడు దేవుడు? మీ హృదయాలను, మీ చెవులను దేవుని వాక్యములకు లోపరచని వాళ్ళారా, మీరు ఎంతకాలం ఎదిరిస్తారు దేవుణ్ణి? అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ చెవులు, మీ హృదయాన్ని దేవుని వాక్యానికి లోబడేటట్లుగా చేసుకోవాలి ఖచ్చితంగా. కీర్తనకారుడు అన్నాడు, అయ్యా నీ వాక్యాన్ని పాటించలేకపోతున్నాను, నీ వాక్యాన్ని చదవలేకపోతున్నాను, నీ వాక్యాన్ని గైకొనలేకపోతున్నాను, నీ శాస్త్రాలు పాటించలేకపోతా ఉన్నాను, దినమల్ల శ్రమలో బాధలో ఉన్నాను, నీ వాక్యం నాకు దయచేయి ప్రభువా, నీ వాక్యం చేత బ్రతికించు ప్రభువా అంటే ఏమైనా ప్రార్థన చేసాడో తెలుసా? చదవండి 119వ కీర్తన 33వ వచనం నుంచి. 119వ కీర్తన 33 నుంచి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అయ్యా నాకు బుద్ధి ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు. దేనికి జ్ఞానం, దేనికి బుద్ధి? నీ ధర్మశాస్త్రాన్ని అంటే నీ వాక్యాన్ని గైకొనడానికి, నీ మాటలు గైకొనడానికి, నీ ఆజ్ఞలు గైకొనడానికి, నీ శాస్త్రాలు పాటించడానికి. 37వ వచనం చదివితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను త్రిప్పివేయము, నీ మార్గము నడుచుకుంటూ నన్ను బ్రతికించయ్యా. ఈ ప్రార్థన చేసాం ఎప్పుడైనా మనం? ఏమన్నా ఇక్కడ? వ్యర్థమైన వాటిని చూడకుండా. కొంతమంది పాదాలక పాపం చేయడానికి పరుగులు తీస్తాయట, కొంతమంది పాదాలు కీడును తలపెట్టడానికి పరుగులు తీస్తాయి. కానీ నేనేమన్నాడు తెలుసా? అయ్యా వ్యర్థమైన వాటికి, చెడు వాటికి, అసహ్యమైన వాటికి నన్ను దూరంగా ఉంచు అని అంటాడు కదా. చదవండి 38వ వచనంలో, నీ ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తా ఉంది. నాకు ఆ భయం కావాలి. దేవుని వాక్యం ద్వారా నాకు భయం కలగాలి, దేవుని వాక్యం ద్వారా నా అపరాధం పోవాలి, దేవుని వాక్యం ద్వారా నా శాపం పోవాలి, దేవుని వాక్యం ద్వారా నా మీద ఒక్కరు తొలగిపోవాలి అంటే నాకు దేవుని వాక్యం కావాలి. అందుకే అన్నాడు అనగానే అన్నాడు, ఏమన్నాడు? చదువు 105వ వచనం చదువుకుందాం. 105వ వచనం 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉందని. నీ వాక్యం నా పాదాలకి ఏంటంట? దీపం. పూర్వపు దినాలు ఏముండేవి? దీపం గుడ్డిలేగా. దీపం ఉంటే సరిపోతుందా? అందులో ఏముండాలా? కిరసనాలు ఉండాలా, ఒత్తుండాలా. అక్కడితో సరిపోదు, వెలిగించడానికి అగ్గి పెట్టి ఉండాలి, నిప్పు ఉండాలి, అంటే వెలుగు ఉండాలి. దీపము దేనితో పోల్చబడింది తెలుసు ఇక్కడ? కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదాలకు దీపం. దీపం అంటే మీరు అనుకున్నట్లుగా దీపం పుట్లు కాదు. చదవండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీపం అంటే ఏంటంటే ఆత్మ. ఏంటది? ఆత్మ. ఇప్పుడు దీపాన్ని వెలిగించడానికి అగ్గిపెట్టి కావాలి కదా, ఆత్మను వెలిగించడానికి వాక్యం కావాలి. ఆ వాక్యం మన హృదయాలలోకి వెళితే, ఆ వాక్యం మన హృదయంలోకి ప్రవేశిస్తే మన ఆత్మను దేవుడు వెలిగింపజేస్తాడు. కాబట్టి మన హృదయాలు వెలిగించుకోవాలి, మన జీవితాలు వెలిగించుకోవాలి. అందుకే కదా దేవుడి లోకానికి వచ్చింది. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యం అంట ఎలా వచ్చిందంట? యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. పరమందున్న దేవుడు, నిత్యత్వంలో ఉన్న దేవుడు కదా. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? కొత్త బట్టలు కొనుక్కోవటానిక, పిండి వంటలు చేసుకోవటానిక కాదు. అవన్నీ తర్వాత ఎందుకు వచ్చాడు దేవుడు? లూకా సువార్త
అధ్యాయం 79వ వచనంలో చివరి నుంచి చదివితే, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా వెళుతువు, మన పాదములను సమాధాన మార్గములను నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాసమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించను. చీకటి అంటే పాపానికి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని విన్నవారు పాపంలో ఉండాలా, వెలుగులో ఉండాలా? వెలుగు దేవునికి సాదృశ్యం. దేవుడు ఏమో నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, లోకానికి వెలుగు దేవుడు. మనం మరి లోకంలో ఉన్నాగా, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? యెషయా చీకటి నడిచారు, గొప్ప ఏం చూశారట? వెలుగులు చూశారట. అప్పటి వరకు వెలుగులేదు పాపం, అప్పటి వరకు అంతా శూన్యమే, అంతా పాపమే, అంతా అవిధేయతే. కానీ క్రీస్తు పుట్టుక ద్వారా చీకటిని తొలగించాడు, పాపాన్ని తొలగించాడు, వెలుగునిచ్చాడు, నిత్య జీవములకు దేవుడితో నడిపించాడు. గట్టిగా చెప్పబడి దినమైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెలుగైన క్రీస్తుని వెంబడించాలి. ఆ వెలుగే ఆ వాక్యమే. ఆ వాక్యము ద్వారా మన బ్రతుకులు మనం వెలిగించుకుంటే దైవికమైన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోవచ్చు. వాక్యం ఏం చేస్తుంది తెలుసు చెప్పనా? కరుడు కట్టుపోయిన వ్యక్తులను దేవుని వాక్యం మారుస్తుంది. ఎటువంటి వారిని? కరుడు కట్టుకుపోయిన వ్యక్తి. నేను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఆ పుస్తకంలో ఒక వ్యక్తి గురించి, ఒక మిషనరీ గురించి రాయడం జరిగింది. ఆ మిషనరీ చెప్పిన తన యొక్క రచనలో చెప్పిన మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి ఒక అడవిలోకి వెళ్ళాడట. ఎక్కడికి? అడవిలోకి వెళ్ళాడు. సందర్శించడానికి అడవిలోకి వెళ్ళాడట. సరే, అడవిలోకి వెళితే వెళ్తున్నట్టు ఆ వ్యక్తికి బయట అడవిలో ప్రవేశించగానే ఒక చెక్క బల్ల ఉందంట. ఆ చెక్క బల్ల మీద ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడట. ఈ వెళ్ళిన వ్యక్తి అడుగుతూ ఉన్నాడట, అడవిలో ఎవరు లేరు, నువ్వు పుస్తకాలు చదువుతూ ఉన్నావు, పుస్తకాలు చదవడానికి అడవులకే రావాలి, నువ్వు ఎక్కడైనా చదువుకోవచ్చుగా బాబు అంటే, లేదు మా నివాసం అడవే అన్నాడట ఆ వ్యక్తి. అడవిలో ఎవరు లేరు, మీకు ఎవరున్నారు, నీ బంధువులు ఉన్నారా? లేదు, ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను, నాతో కొంతమంది ఉండేవారు, కానీ వారు ఇప్పుడు ఎక్కడ లేరు అన్నాడట. సరే, నాకు అడవిని చూడాలని ఉంది, నాకు చూపిస్తావా అన్నాడట. సరే, ఇతగాడు వెళ్ళాడట. ఇతను తీసుకొని అడవిలో ఉన్న ఆ ప్రకృతిని, అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా, అక్కడ ఉన్న పరిసరాన్ని కూడా చెప్తా ఉన్నాడట, చూస్తూ ఉన్నాడట. అయితే అతను లోపల తీసుకొని బాగా లోపల తింటూ ఉన్నాడట. అదేంటయ్యా, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు, ఇక్కడికి నువ్వు దొంగవా ఏంటి, కొంప తీసి నాకు భయంగా ఉంది, నేను అడవిని చూపించమంటే నాకు తెలియని ప్రదేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నావంటే, ఆయన అన్నాడట, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అన్నాడట. అడగండి సార్ అన్నాడట. ఇతను అడుగుతాం ప్రారంభించాడు, మీరు దేవుడిని నమ్మారా అని అడిగాడట. నేను దేవుడిని నమ్మలేదు, నేను దేవుడిని అంగీకరించలేదు, నాకు దేవుడు తెలియదు అన్నాడట. సరే మంచిది, నేను మీకు దేవుడిని చూపిస్తాను అన్నాడట. అవునా, నిజంగా నువ్వు దేవుడిని చూపిస్తావంటే, నిజంగానే నేను మీకు దేవుడిని చూపిస్తాను, నాతో పాటు రండి. ఆయన ఒక పాడుపడిపోయి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడట. అంతా పాడుపడిపోయి ఇంట్లోకి వెళ్ళి చూడగానే అక్కడ ఎలా ఉంది పరిస్థితి? చుట్టూరు చూస్తూ ఉంటే మనిషి పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయట. ఏం కనిపిస్తూ ఉన్నాయి? మనిషి పుర్రెలు కనిపిస్తాం, అస్థిపంజలు కనిపిస్తాం. నేను భయం వేస్తాను. అదేంటే దేవుడు చూపిస్తావా అని తీసుకొచ్చి మనిషి పుర్రెలు చూపిస్తూ ఉన్నాం, ఎముకలు చూపిస్తూ ఉన్నాం, అస్థిపంజలు చూపిస్తూ ఉన్నాం ఏంటయా అంటే, కంగారు పడుతుంది సార్, ఇవన్నీ కూడా నేను తిని వదిలేసినటువంటి ఎముకలు అన్నాడట. ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? నరమాంస భక్షకుడితో మాట్లాడుతున్నాడు. మనుషులు తినివేసే వ్యక్తి ఆ అడుగులో ఉంది. అయితే ఆ వ్యక్తి అన్నట, కంగారు పడకండి, భయపడకండి, నేను మిమ్మల్ని ఇప్పుడు చంపను, మిమ్మల్ని ఇప్పుడు నేను తినను. అదేంటయ్యా అని అంటే, అవును సార్,
నేను మునుపు నరమాంస భక్షకున్నే, కానీ నాకు యేసుక్రీస్తు వారు నా జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన నా కోసం ఈ లోకాల్లోకి వచ్చాడట, నా కోసం మరణించాడట, నా కోసం తిరిగి లేచాడట. నేను మనుషులందరూ చంపుకు తింటా ఉంటే కానీ నా కోసం చనిపోయిన ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టాడట. ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన గురించి తెలుసుకోవడానికి నీకులాగే ఒక దైవజనుడు ఈ అడవిలోకి వచ్చినప్పుడు నాకు ఆ సువార్తను తెలియజేశాడు, నాకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ చదవడం ద్వారా ఇక్కడికి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ప్రతికి తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ అడవిలోకి వచ్చిన వారు ఎవరు కూడా తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళేవారు కాదు. అంటే దేవుని వాక్యం క్రూరమైన వ్యక్తులు సైతం మారుస్తుంది. దేవుని వాక్యం కరుడుగట్టుకునే వ్యక్తులు మారుస్తుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ మారరా అంటే మారుతారు ఖచ్చితంగా. దేవుని వాక్యం మారేటట్లుగా చేస్తుంది. దేవుని వాక్యం మారుస్తుంది ఖచ్చితంగా. ఎంతటి దొంగనైనా, వ్యభిచారినైనా, మోసగారినైనా, నేరస్తులైనా సరే దేవుని వాక్యం మార్చి దేవుని మందిరంలో కూర్చోబెడుతుంది. హల్లెలూయా! అంత శక్తి ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి ఆ వాక్యాన్ని మనం అంగీకరిస్తే, ఆ వాక్యాన్ని మన జీవితాల మన హృదయాల్లో మనం చొచ్చుకొని పోయినట్లుగా చేస్తే మనం దేవుని శాపం నుంచి తప్పించబడతాం. ఇశ్రాయేలు దేనికి ఉన్నారట? దేవుని శాపానికి గురయ్యారు. ఏంటి దాని శాపం? వస్త్రాలు లేవు, ఆహారం లేదు, వారిని శత్రువులకు అప్పగించాడు దేవుడు. వారికి మరణం తప్ప వారి జీవితంలో ఇంకేది కూడా లేదు. ఎందుకు వచ్చిన మరణం వారికి? దేవుని వాక్యాన్ని వినకపోవటం వల్ల. ప్రియమైన వాళ్ళ, మీరు వాక్యం వింటున్నారు, వింటే సరిపోదు, దాని ప్రకారం ప్రవర్తించాలంటే అవిధేయతను, పాపాన్ని, అపరాధాన్ని, ద్వేషాన్ని కదా, దేవునికి ఆయాసకరమైన వాటిని మనం విడిచిపెడితే దైవికమైన మేలు, దైవికమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుంటాం. కనుక ఆ రీతిగా మన జీవితాలు సంసిద్ధపాటు చేసుకుంటూ ముందుకు కొనసాగదాం. దేవుడి మాటలు దీవించును గాక.